నరసింహం బాలకృష్ణ చేస్తున్న అఖండ 2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఆయన అఖండ సినిమా మొదలుకొని వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో హిట్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అఖండ 2 సినిమాలో బాలయ్య నటిస్తున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరు కాంబోలో సింహ, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అఖండ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అఖండ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. గత ఏడాది కాలంగా అఖండ 2 సినిమా గురించి నందమూరి అభిమానుల్లో చర్చ జరుగుతుంది. బోయపాటి శ్రీను షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి అంచనాలు పెంచే విధంగా ఏదో ఒక లీక్ ఇస్తూనే ఉన్నారు. సినిమా కోసం మహాకుంభమేళాలో ప్రత్యేకంగా షూటింగ్ చేశారు. అంతేకాకుండా హిమాలయాల్లోనూ షూటింగ్ నిర్వహించడం ద్వారా అంచనాలు భారీగా పెంచారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ లో రామ్ మహచెట్ట, గోపి ఆచింటాలు నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అఖండ 2 సినిమాకి ఉన్న బజ్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సినిమా బడ్జెట్ ను పెంచుతూ వచ్చారు. షూటింగ్ కార్యక్రమాలను ఎక్కడా రాజీ పడకుండా చేస్తున్న కారణంగా పూర్తి అయ్యేటప్పటి వరకు 175 కోట్ల నుంచి 200 కోట్ల వరకు బడ్జెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో ఎస్.జె. సూర్య, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అఖండ 2 సినిమాను 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అఖండ 2 తాండవం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో తమిళ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం బోయపాటి రాజీ పడకుండా భారీ ఖర్చుతో అతిపెద్ద సెట్స్ నిర్మాణం చేస్తున్నారు. సెట్స్ నిర్మాణం కారణంగా బడ్జెట్ పరిధి భారీగా పెరిగిపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అఖండ 2ని పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందిస్తున్నారు. అందుకే బోయపాటి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.